ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను ఏర్పాటు చేయడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం పనిచేస్తోందని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి అన్నారు. బుధవారం గ్రేటర్ వరంగల్ 17వ డివిజన్ బొల్లికుంటలోని జెడ్పీహెచ్ఎస్ ప్రభుత్వ పాఠశాలలో అదనపు గదులను వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్యతో కలిసి పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి ప్రారంభించారు. ప్రైవేటు పాఠశాలల కంటే మెరుగైన సదుపాయాలు ప్రభుత్వ పాఠశాలలో ఉన్నాయని, అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులతో బోధన చేయిస్తున్నామని, దానికి తోడు రుచికరమైన మధ్యాహ్న భోజనం, అల్పాహారం, ఉచిత దుస్తులు, పుస్తకాలు తదితర వసతులు కల్పిస్తున్నామన్నారు. ప్రభుత్వ పాఠశాలలో మెరుగైన విద్యను అందించేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని సూచించారు. పాఠశాల అభివృద్ధికి సహకరిస్తున్న సద్గురు సేవా సంస్థ సభ్యులను ఎమ్మెల్యే అభినందించారు. ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి పెట్టారని, పాఠశాలలో ఉన్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా అన్నారు. గత ప్రభుత్వం పాఠశాలలు పట్టించుకోలేదని, బీఆర్ఎస్ నాయకులు కావాలనే గురుకుల పాఠశాలపై విమర్శలు చేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. అన్ని విధాల సహకరిస్తున్న సద్గురు సేవా సమితి యొక్క సభ్యులందరినీ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. పాఠశాలల పరిస్థితి చాలా అధ్వానమైన పరిస్థితి ఉన్నది. దానికి కారణం ఏంటి అని అంటే, ఒక రకంగా చెప్పాలి అని అంటే ప్రభుత్వాల కారణము, ప్రజల కారణము. సరే, ఏది జరిగినా ఒకటి మాత్రం వాస్తవము ప్రజలందరూ గ్రహించవలసిన అవసరం ఉన్నది. ఇంతకుముందే మనోడు చెప్పాడు, ఎవరు మన వజ్రే మాట చెప్పారు. వాస్తవంగా కూడా నాకు కూడా తెలుసు. ఈ గ్రామం నుండి చాలామంది విద్యావేత్తలు ఉన్నారు. టీచర్ వృత్తి చేసిన వాళ్ళు ఉన్నారు, ఆఫీసర్స్గా పోయిన వాళ్ళు ఉన్నారు, ప్రభుత్వ ఉద్యోగులు పోయిన వాళ్ళు ఉన్నారు, వివిధ ఇతర దేశాలలో కూడా పోయి ఆ దేశ అభివృద్ధిలో కూడా భాగస్వామ్యం అవుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఒకసారి మీరు ఆలోచిస్తే, ఇంతకుముందు మన వాళ్ళు చెప్పారు, ఈవెన్ ఐఐటీలో కూడా, బాసరా ఐఐటీలో కూడా సీట్లు సంపాదించుకున్నారు అని చెప్పి కూడా చెప్పారు. అంటే నేను ఎందుకు చెప్తున్నాను అని అంటే, ఇక్కడ ఒక నిష్ఠాతులైన ఉపాధ్యాయ బృందం ఉన్నది. వీళ్ళందరూ పీజీలు. పిల్లలకి ఎలాంటి విధంగా తీర్చిదిద్దాలి అని చెప్పి పూర్తి అవగాహన గల ఒక ఉపాధ్యాయ బృందం ఉన్నది. రెండవది, మీరు ప్రైవేటు పాఠశాలకు ఇక్కడ ఉన్న స్ట్రక్చర్ను కూడా చూస్తే బ్యూటిఫుల్ స్ట్రక్చర్స్ కూడా ఉన్నాయి. కానీ ఇవాళ రేపు ప్రజలలో ఒక క్రేజీ ఏంటి అంటే, నా కొడుకు ప్రైవేట్ పాఠశాల పోతాడు, దాంట్లో ఇంగ్లీష్ మీడియం చదువుతుండు, కానీ అక్కడ ఉన్న టీచర్ల యొక్క క్వాలిఫికేషన్ ఏంటిదని మాత్రం ఆలోచించడం లేదు. మన ఇచ్చేది నాకు తెలిసినంత మటుకు 8,000, 9,000, 10,000, మా అయితే 12,000 ఉద్యోగాలు జీతాలు ఇచ్చారు. వాళ్ళకు ఉన్న టాలెంట్ ఏంటిది, వాళ్ళకున్న కెపాసిటీ ఏంటిది అనేది వాళ్ళ ప్రజలు ఆలోచించవలసిన అవసరం ఉంది. మన వాళ్ళు అడుగుతున్నారు, చాలా సౌకర్యాలు అడుగుతున్నారు. ఇప్పుడే చూసాం మనం, ఇక్కడ కూడా ఖర్చు పెట్టని వాటిలలోనేమో 50,000, 20,000, ₹1,00,000, 2 లక్షలు కట్టి పంపిస్తున్నారు. మన కాంగ్రెస్ ప్రభుత్వము పిల్లలకి మంచి చదువు ఇప్పియాలనే ఉద్దేశంతో కాస్మెటిక్ ఛార్జెస్ పెంచడమే కాకుండా దాదాపు ఒకటేసారి 5,000 కోట్ల రూపాయలు రిలీజ్ చేయడం జరిగింది. మన రాష్ట్రంలో ఉన్న 28 ప్రాంతాల్లో, నియోజకవర్గాలలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ సిస్టమ్ కోసమని. కేవలం ఇదేంటంటే, పిల్లలు చదువుకోవాలి, బాగుపడాలి, ఎందుకంటే పిల్లలే రేపటి మన భవిష్యత్తు అన్న ఆలోచనతోటి మన ముఖ్యమంత్రి గారు, మన శాసనసభ్యులు అందరూ కలిసి కృషి చేస్తున్నారు. అదేవిధంగా వచ్చిన సంవత్సరంలోపే దాదాపు 11,000 డిఎస్సి టీచర్స్ని అపాయింట్ చేయడం జరిగింది. అంటే ఎక్కడ కూడా లోటుపాట్లు ఉన్నాయో వాటిని భర్తీ చేస్తూ పాఠశాలని అభివృద్ధి చేయాలి, బలోపేతం చేయాలి, పిల్లలందరూ మంచిగా చదువుకోవాలనే ఉద్దేశంతో మనం ముందుకెళ్తున్నాము. మీకు ఏవైతే అవసరాలు ఉన్నాయో అవి తప్పకుండా తీరుస్తాము. ఇంతకుముందు మన ఎమ్మెల్యే గారు చెప్పినట్టు నిజంగా కూడా ప్రైవేట్ స్కూల్స్ అంటే ఏంటో కరోనా టైంలో తెలిసింది. కనీసం వాళ్ళు ప్రైవేట్ స్కూల్ టీచర్స్కి వాళ్ళ మీద లక్షల రూపాయలు సంపాదించినా కూడా జీతాలు ఇవ్వలేని పరిస్థితుల్లో ప్రైవేట్ స్కూల్ యాజమాన్యం ఉంది. గవర్నమెంట్ స్కూల్ అట్లా కాదు. గవర్నమెంట్ స్కూల్ ఎప్పుడు కూడా టీచర్స్ అంటేనే చాలా లక్షల్లో రాస్తారు పరీక్షలు, అందులో కొద్ది మంది పాస్ అయ్యి క్వాలిఫైడ్ వాళ్ళని తీసుకోవడం జరుగుతుంది మెరిట్ బేసిస్ ప్రకారం.